నేనే రాజు నేనే మంత్రి అంటూ తాను ఇటీవల చేసిన వ్యాఖ్యలపై విపక్ష నాయకులు విమర్శలు గుప్పించడంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఇటీవల విలేకరులతో పిచ్చాపాటిగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ నేనే రాజు నేనే మంత్రి అని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తదితరులు విమర్శలు గుప్పించారు. దీంతో రేవంత్ రెడ్డి తాజాగా ఆ వ్యాఖ్యలపై స్పష్టతనిచ్చారు. తన వ్యాఖ్యల్ని వక్రీకరించారని ఆయన అన్నారు. గెలుపు ఓటమి అన్నిటికీ తానే బాధ్యత తీసుకుంటాననే ఉద్దేశంతోనే చెప్పారని ఆయన వెల్లడించారు. కానీ దాన్ని మరోలా అర్థం చేసుకున్నారని తెలిపారు. మాది మాకు ఇచ్చిండా, మాదైతే గుంజుకోలేదు, నాది నేనే తింటా మీది కూడా నేనే తింటా అనే విధానం నా దగ్గర లేదు. తిన్నోళ్ళని మీరు చూసారు, తిన్నోళ్ళకు సరిగ్గా గుణపాఠం చెప్పారు. ఇప్పటికి కూడా వాళ్ళు వాళ్ళ తప్పును వాళ్ళు తెలుసుకోకుండా మీరు తప్పు చేసారు మాకు ఓటేయలేదని మళ్ళీ మిమ్మల్ని బదనాం చేయడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళకు ఒకటే నా సూచన, ప్రజలకు చాలా విజ్డమ్ ఉంది, విచక్షణ ఉంది. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలనో ప్రజలకు తెలుసు. నేను గెలిచినా నువ్వు ఓడినా అది ప్రజా నిర్ణయమే. ఒకవేళ నువ్వు గెలిచి నేను ఓడినా ప్రజలు దాన్ని సందర్భానుసారంగా ఇస్తున్న తీర్పు. ఆ తీర్పును అవమానించేటట్టు మాట్లాడకండి. మనలో ఉన్న లోపాలుంటే మనం సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయాలి. నేనే రాజు నేనే మంత్రి అంటే నేనే ముఖ్యమంత్రిని, నేనే మున్సిపల్ మంత్రిని, ఈ ఎన్నికల ప్రతి ఫలితం నా పనితనానికి గీటురాయి, నేను కష్టపడుతున్నాను, ప్రజలు విశ్వసించి ఖచ్చితంగా 80% ఆశీర్వదిస్తారు. కొన్ని పనులు అయినా కాకపోయినా ప్రయత్నంలో లోపం లేదు, మా వాడు నిజాయితీగానే పనిచేస్తున్నాడు, మా కోసమే పనిచేస్తున్నాడు అని పేదలు నమ్ముతారని నేను చెప్పినా. ఎన్నికల కంటే ముందు 2 రోజుల ముందు నేను ప్రెస్ మీట్ పెట్టి క్లియర్గా చెప్పిన, 12 సంవత్సరాల ఢిల్లీ నుంచి పరిపాలన చూసిండ్రు, 10 సంవత్సరాలు గడీల నుంచి పరిపాలన చూసిండ్రు, 2 సంవత్సరాల ప్రజా పరిపాలనను చూసిండ్రు. బేరీజు వెయ్యండి, 12 ఏళ్ళకి ఏం తీర్పిస్తారు, 10 ఏళ్ళకి ఏం తీర్పిస్తారు, 2 ఏళ్ళ పరిపాలనకి ఏం తీర్పిస్తారో మీ విచక్షణను వాడి మీరు తీర్పు ఇవ్వండి అని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేసిన. దాని ప్రకారం ఈరోజు 85 నుంచి 90% ఫలితాలు అనుకూలంగా వచ్చినాయి. దీన్ని ఇంకా అభివృద్ధి. మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు, ప్రపంచ ప్రఖ్యాత వ్యాపారవేత్త బిల్ గేట్స్ సోమవారం ఆంధ్రప్రదేశ్ లో పర్యటించారు.